మతాలతో అన్ని వ్యక్తులతో కలిసిమెలిసి చేసే పండగ రంజాన్ పండగ. దీన్ని మాకు ఈ సంవత్సరము మా వయసును పెంచి మళ్ళీ రేపు సంవత్సరం ఎవరుంటామో మాకు తెలియదు. ఈ 4 రోజులు ఒక్కబొద్దులు ఉండే అవకాశం ఇచ్చినారు. జజాకల్లా ఖైర్. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా జమాయతే ఇస్లాం మాస్ కమిటీ తరఫున బీదలకు సహాయం చేయడం అనేది అది సహజంగా జరుగుతూ ఉంటుంది. మేము గుర్తించడంలో మేము ఎక్కడన్నా వెనుకబడి ఉన్నా చేసిన మా దృష్టికి మీరు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా అన్ని కులస్తులలో ఓన్లీ ముస్లిమ్స్ కాదు, ఒక పేషెంట్గా ఉంటారు. మనిషి అనే వ్యక్తికి సహాయం చేయమని మాకు ఇస్లాం చెప్తుంది. అది ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువు కానీ, ఇంకొక కులస్తులు కానీ, సిక్కులు కానీ కాదు. మనిషి అనే వ్యక్తి ఎవరు కష్టాల్లో ఉంటే అతనికి పోయి సహాయం చేయండి అనేది ఇస్లాం మెయిన్ బేస్ క్యారెక్టర్. ఇస్లాం క్యారెక్టర్ను మేము జమాయతే ఇస్లాం మాస్ కమిటీ వాళ్ళము దానికి 100కి 100 పాళ్ళు చేయలేకపోతున్నాము. కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. మా రిక్వెస్ట్ ఏమంటే మీ ఇరుగు పొరుగున ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ఇబ్బందులను వాళ్ళ ప్రెస్ ద్వారా అందరికీ బద్వేల్ ముస్లిం కాకుండా బద్వేల్లో ఉన్న 56,000 మంది ఓటర్స్కి మేము రిక్వెస్ట్ చేసామంటే, సార్ ఫలానా ఫ్యామిలీ ఇలా ఇబ్బందుల్లో ఉంది, మీ చేత అయినా మీ కమిటీ తరఫున సహాయం చేయండి అని కొద్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పైవాడు కంపల్సరీ మీకు ఇచ్చే భాగ్యం మీకు ఇచ్చేస్తారు. అంటే పుణ్య కార్యక్రమాలు ఏ కమ్యూనిటీ ఎక్కడ చెప్పినా కూడా అదే మీ పుణ్య కార్యక్రమం. ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలా పేషెంట్లో ఉన్నారు, ఇలా ఈ సమస్యల్లో ఉన్నారు, ఆ కుటుంబంలోంచి చేయండి అని. ఇప్పుడు మేము 47 మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాము. కుట్టు మిషన్ సెంటర్లు ఓపెన్ చేసినాము. అన్ని కులస్తులు వచ్చి నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న వ్యక్తులకు కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నాము. కంప్యూటర్ ఉచిత శిక్షణ కేంద్రం పెట్టాము. దినుసులు బియ్యాలు ప్రతి నెల మ్యాక్సిమం ఉన్న వ్యక్తులకు వెతికి ఇస్తున్నాము. మాకు తెలియని వ్యక్తులు ఫలానా చోట ఫలానా మనిషి ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు పోయి మీ డైరెక్టర్లను చెప్పి ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పి మాకు ఈ సేవా కార్యక్రమాలను వహించడానికి అవకాశం ఇవ్వాలని బద్వేల్ ప్రజానికాన్ని కోరుతున్నాను. ప్లీజ్ సార్, మేము పూర్వామిళలో 400 కుటుంబాలకు రేషన్ ఇచ్చాము. ఇప్పుడు బద్వేల్లో 350 కుటుంబాలకు రేషన్ బియ్యము అన్ని రకాల వస్తువులు 8 రకాల వస్తువులు బియ్యాలు పౌర్ణమిళ్ళ బద్వేల్లో ఇచ్చాము. మాకు తెలియదు. మా దృష్టికి వచ్చిన వరకు చాలా వరకు మేము క్లియర్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే దయ ఉంచి ప్లీజ్ మాస్ కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ బీదరికం ఉన్నా కొద్ది వరకు మా చేతనైనంత వరకు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు బద్వేల్ ప్రజలు అందరూ ఎక్కడ ఉంటే అక్కడ వ్యక్తులను మాకు రిపోర్ట్ ఇవ్వడానికి అన్ని కులాలలో ఎక్కడ ఉన్నా కూడా మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ప్లీజ్ మమ్మల్ని ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా సెక్రటరీ బాబ్జీ గారు కానివ్వండి, మౌలాలి గారు కానివ్వండి, వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము వచ్చి చూసి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ సహాయ సహకారాలు చేస్తామని ఈ రంజాన్ పండుగ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు దయ వలన మేము ఇది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ रहमतुल्लाहि व बरकातुहू। तमाम शहर बद्वेल के मुसलमान मर्द और हजरात को हमारे मास कमेटी की जानिब से और हमारी जानिब से ईद मुबारक। अल्लाह तबारक व तआला का बहुत बड़ा फजल एहसान हुआ कि अल्लाह तबारक व तआला ने हमको बहुत आसानी के साथ ईद उल फित्र मनाने की हमको सआदतें नसीब फरमाया और बेहतरीन अंदाज के साथ हमारी ईदगाह में हम नमाज को अदा कर चुके। पूरे लोग सही वक्त पर जमा हुए, बेहतरीन अंदाज में हम नमाज अदा करे हैं और सब लोगों को हमारी जानिब से और मास कमेटी की जानिब से तहे दिल से शुक्रिया अदा करते हैं।